ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా మరి ఒకసారి ఆహ్వానిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరు అందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా? అవును, ఆయన కృపను బట్టి మాత్రమే మనం ఈ విధంగా ఉన్నాం. దేవుడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయనకి ఏ భేదం లేదు. నన్ను నిన్ను ఒకేలా ప్రేమించే కన్న తండ్రి ప్రేమ ఆయనది. అందువల్ల మీ పరిస్థితులు మీకు నిరాశను కలిగించేవిగా ఉన్నా, నా జీవితంలో నా ఆశ కోల్పోయాను అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉన్నా, ఎంత మాత్రం నిర్జీవపడొద్దు. ఒకటే నిరీక్షణ, ఒకటే విశ్వాసంతో ముందుకు సాగండి. ప్రార్థనలో పోరాడండి. అద్భుతాలు చూడబోతున్నారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. అయితే నా ప్రార్థన మీద మీరు ఎంత మాత్రం విశ్వాసం ఉంచొద్దు. ప్రభు మీద విశ్వాసం ఉంచండి. ప్రభు గొప్పవాడు. ఆయన శూన్యంలో సృష్టిని చేయగలడు. అందువల్ల ప్రభువుని బట్టి, ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడుతున్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, మీ స్నేహితులకు వాక్యాన్ని షేర్ చేయండి. ఎవరైనా ఆ మాటల ద్వారా నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచితే వారి విశ్వాసం ద్వారా వారు అద్భుతాలు చూస్తారు. ఆ కార్యమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతిరోజు ఈ వాగ్దానం ద్వారా నేను బలపడుతున్నాను, నేను ప్రతిదినం ఈ వాక్యాన్ని వినాలనుకుంటున్నాను అన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అందువల్ల తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక మందికి పరిచయం చేయండి. వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా 30వ అధ్యాయము 18వ వచనము. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. నిన్ను కరుణించి నీ గుడారములను, అంటే నీ ఇంటిని చెరలో నుండి రప్పిస్తానని యాకోబుకిచ్చిన ఈ వాగ్దానము ఈరోజు నీకిస్తున్నాడు ప్రభు. నిన్ను కరుణించి నీ ఇంటిని చెరలో నుండి విడిపిస్తాడు. ఈ లోకంలో ఎవరి కరుణ నేను పొందలేకపోయినా అనుకుంటున్నావా? నీపై జాలి చూపించేవారు, నీపై కరుణ చూపించేవారు ఎవరూ లేకపోయినా భయపడొద్దు. సృష్టికర్తైన దేవుడు నిన్ను కరుణించి నీ ప్రతి చెర నుండి కూడా నేను విడిపించబోతున్నాడు. ఆయన కరుణిస్తే ఇక ఈ లోకంలో ఎవరి కరుణ కోసం నీవు ఎదురు చూడక్కర్లేదు. ఎవరి దయాదాక్షిణ్య కొరకు నీవు ఎదురు చూడక్కర్లేదు. ఎవరి జాలి కొరకు నీవు ప్రయాసపడక్కర్లేదు. ఒకే ఒక్కడు నిన్ను కరుణించేవాడు ఈ లోకంలో. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీవు ఆయన వైపు చూస్తే, ఆయన మీద నీవు ఆశ పెట్టుకుంటే, నీ నివాస స్థలాన్ని కరుణించి నీ ఇంటిలో ఉన్న ప్రతి చెర నుండి నేను విడిపించబోతున్నాడు. ఆయన తన బిడ్డగా, తన ప్రజగా ఉన్న నిన్ను ఆయన తప్పగా కరుణిస్తాడు. ఒకవేళ నీవు నీ కుటుంబం దేవునికి దూరంగా ఉందని, నీ బిడ్డలు దేవునికి దూరంగా ఉన్నారని, వారు సాతాను చెరలో ఉన్నారని, పాపపు చెరలో ఉన్నారని దిగులు చెందుతున్నారేమో. అనేక మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, అమ్మా నా భర్త సాతాను చెరలోనికి వెళ్ళిపోయాడు, భయంకరమైన వ్యసనపరుడుగా ఉన్నాడు, భయంకరమైన బంధకాల్లో కూరుకుపోయాడు, నా భర్తకు విడుదలుందా? నా భర్త విడిపించబడతాడా? కొంతమంది, నా భార్య భయంకరమైన పాపంలో ఉంది, అపవాది చెరలోనికి వెళ్ళిపోయిందమ్మా, ఆ పాపపు చెర నుండి నా భార్య విడిపించబడుతుందా అని అడుగుతూ ఉంటారు. ఇంకా చాలామంది, అమ్మా నా బిడ్డలు సాతాను చెరలో ఉన్నారు, సాతాను పాపంలో బంధించింది నా బిడ్డలను, వ్యసనాల్లో బంధించింది నా బిడ్డలను, సాతాను బంధకాల నుండి నా బిడ్డలు బయటపడతారా? వారికి విడుదల కలుగుతుందా? మరలా నా బిడ్డలుగా ఉంటారా అని ఎంతో దుఃఖంతో వారు నాతో చెప్తూ ఉన్నప్పుడు, తప్పగా విడిపిస్తాడమ్మా, ఆయన చెర నుండి విడిపించడానికి సమర్థుడు. అయితే నీవు పట్టుదల కలిగి ప్రార్థించు. నీ ప్రార్థన నీ బిడ్డలను చెరలోని విడిపిస్తుంది. నీ ప్రార్థన నీ భర్తను చెరలోని విడిపిస్తుంది.
నీ ప్రార్థన నీ భార్యను భయంకర పాపపు చెరలో నుండి విడిపిస్తుందని నేను చెప్తూ ఉంటాను. అవును, దేవుని యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు దూరమై సాతాను చెరలో మీ బిడ్డలు ఉండడం, మీ భర్త ఉండడం, మీ భార్య ఉండడం అనేది నిజంగా చాలా వేదనకరమైన విషయమే. అయితే ఇటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో దేవుడు ఒక రక్షణ వాగ్దానాన్ని మీకు దయచేస్తున్నాడు. ఆయన ఎంతో కరుణామయుడు, జాలి కలిగిన ప్రభు. నీ కుటుంబాన్ని సాతాను చెరలో నుండి విడిపించడానికి ఆయనకు శక్తి ఉంది. ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. యాకోబు కూడా తన జీవితంలో చాలా సంవత్సరాలు తన ఇంటికి దూరంగా ఉన్నాడు. తరువాత తన భార్యను, తన బిడ్డలను, తన సమస్తాన్ని తీసుకొని తన స్వంత ఇంటికి వస్తూ ఉన్నప్పుడు తన అన్నయ్యని యాషవుని ఎదుర్కొనే ఆ సమయంలో తన అన్న తనను, తన కుటుంబాన్ని, తనకు కలిగిన వాటిని ఒకవేళ ఏదైనా చేస్తాడేమో, అన్న నన్ను చంపుతాడేమో అని భయపడుతూ వస్తూ ఉన్న సమయంలో తన అన్నయ్యని యాషవుతో పోరాడడానికి సిద్ధపడకుండా తన కుటుంబం కాపాడబడ్డానికి, తన కుటుంబము చెరలో నుండి విడిపించబడ్డానికి దేవుని సందులో పోరాడుతున్నాడు. దేవునితో పెనుగులాడుతున్నాడు. తెల్లవార్లు దేవునితో పోరాడాడు. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. నా కుటుంబము చెరలో నుండి విడిపించబడాలంటే నీవే చెయ్యాలి. దేవుడు తనను దీవించేంత వరకు కూడా ప్రభు పాదాలు విడిచిపెట్టలేదు. తెల్లవార్లు దేవునితో పోరాడుతూనే ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు, కాబట్టి ఇక నుండి నీవు యాకోబువు కాదు, ఇశ్రాయేల్ అని చెప్పాడు. యాకోబును దాటి వెళ్ళలేకపోయాడు దేవుడు. అంతగా పోరాడుతున్నాడు యాకోబు, అంతగా మొరపెట్టుకుంటున్నాడు. బలవంతంగా యాకోబును విడిచిపెట్టి వెళ్ళినట్టుగా ఉంటుంది అక్కడ. నిజమే, దేవుని సందులో పోరాడి యాకోబు అద్భుతకరమైన విజయాన్ని పొందుకున్నాడు. తన అన్నయ్యని యాషవు, యాకోబును, తన కుటుంబాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించాడు. వారు సమాధానంగా ముందుకు సాగినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ఎంత చెప్పినా నా భర్తలో ఏమాత్రం మార్పు రావడం లేదని బాధపడుతున్నావా? ఎంత మాత్రం బాధపడుకు. ఎంత చెప్పినా నా బిడ్డలు నా మాట పట్టించుకోవడం లేదని వేదన చెందుతున్నావా? ప్రియ సహోదరుడా, నేను ఎంత ప్రేమగా చెప్పినా నా భార్యలో మార్పు రావడం లేదని మదన పడుతున్నావా? అయితే నీవు వారితో పోరాడడం వలన ఏమాత్రం కూడా నీకు ఉపయోగం ఉండదు. కానీ నీ కుటుంబమును గూర్చి, నీ బిడ్డలను గూర్చి, నీ భర్తను గూర్చి, లేక నీ భార్యను గూర్చి, నీ ఆర్థిక బంధకాలను గూర్చి, నీవు ఏ చెరలో ఉన్నావో, ఏ విడిపించబడలేని పరిస్థితిలో ఉన్నావో ప్రతిదాని నుండి కూడా విడుదల పొందడానికి దేవుని సందులో పోరాడు. నీ భర్త కొరకు బాధపడుతున్న ఆ సమయాన్ని, నీ భార్య కొరకు మదన పడుతున్న ఆ సమయాన్ని, నీ పిల్లల కొరకు వేదన పడుతున్న ఆ సమయాన్ని ప్రభు చేతులకు అప్పగించి ప్రభు సందులో మోకరించి ఆ సమయం అంతా ప్రభు సందులో మొరపెట్టు. ఆయన తప్పకుండా నీ నివాస స్థలమును, నీ ఇంటిని చెరలో నుండి విడిపించబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను బట్టి విసికి వేసారి కన్నీరు కారుస్తూ ఉన్నా ఆ కన్నీరంతా ప్రభు పాదాల దగ్గర కార్చు. యాకోబు అదే విధంగా ఆయన జవాబిచ్చేంత వరకు కూడా మొరపెట్టాడు. ఆయన దీవించే వరకు కూడా ఆయన విడిచిపెట్టలేదు. అదేవిధంగా ఆయన నీకు జవాబిచ్చేంత వరకు ఆయనను విడిచిపెట్టొద్దు. నీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రార్థించు. ఎవరి దగ్గర కన్నీరు కార్చొద్దు, ప్రభు దగ్గర కన్నీరు కార్చు. ఎందుకంటే ఆయన మాత్రమే నేను విడిపించగల సమర్థుడు. యాకోబు వలె పట్టుదల కలిగి దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థించగలిగితే ఎంత భయంకరమైన చెరలో నీ కుటుంబం ఉన్నా తప్పకుండా చెర నుండి విడిపిస్తాడు దేవుడు. ఆశ్చర్యకరమైన విడుదలను నీవు నీ కుటుంబం పొందుకోబోతున్నారు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? వేరే పనిలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా మోకరించడానికి ఒకవేళ అనుకూలంగా లేకపోతే హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క నూతన దినము మాకు ఇచ్చారయ్యా. సజీవులుగా మమ్మల్ని లేపారు, నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నిన్ను కరుణించి నీ గుడారమును చెరలో నుండి విడిపిస్తానని. ఈ అద్భుతకరమైన వాగ్దానమును మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు నెరవేరుస్తున్నారు నమ్ముతున్నానయ్యా. యేసునామములో ఈ వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చబడును గాక. వారి చెర ఏదైనప్పటికీ విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. వారి కుటుంబము ఏ చెరలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ శత్రు పోరాటాల్లో ఉన్నా, ఏ శత్రు చేతిలో ఉన్నా యేసునామములో విడుదల కలుగునుగాక. యేసు శక్తి ఇప్పుడే ప్రతి ఒక్కరిని తాకునుగాక. మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని యేసుని జీవము తాకుతుందని నమ్ముచున్నాను. అసాధ్యమైనది లేని దేవా, ప్రతి విధమైన చెర నుండి విడిపించడం నీ సాధ్యమేనైనా. పాపమనే చెర నుండి విడిపించండి, శాపమనే చెర నుండి విడిపించండి,
వ్యసనాలనే చెర నుండి విడిపించండి. ఆర్థిక బంధకాలనే చెర నుండి విడిపించండి. అప్పు బాధలనే చెర నుండి విడిపించండి. అనారోగ్యమైన చెర నుండి విడిపించండి. కుటుంబంలో కలతలు, భార్యాభర్తలు విడిపోయిన పరిస్థితులు ఉన్న ఏ చెర అయినప్పటికీ ప్రతి కుటుంబాన్ని విడిపించండి అయ్యా. తిరిగి శాంతిని, సమాధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. అందరి జీవితాల్లో వారి సమస్య ఎంత భయంకరమైనదైనా ప్రతి చెర నుండి మీరు విడిపిస్తున్నారు నమ్ముతున్నాను. ఉద్యోగుల సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. ఉద్యోగాలు లేక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. ఎన్ని సంవత్సరాలుగా గర్భఫలం లేక దిగులు పడుతున్నారో, 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా గర్భఫలం ఇవ్వచ్చు బహుమానము. దానిని ఆటంకపరిచే శక్తి ఎవ్వరికీ లేదు. అనారోగ్యాలకు లేదు. చీకటి అంధకారపు శక్తులకు లేదు. సాతానా, యేసు నామములో ప్రతి గర్భమును, ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసు శక్తి ఇప్పుడు ప్రతి గర్భమును తాకునుగాక. విశ్వసించిన వారందరూ గర్భఫలం పొందుకుంటున్నారు. యేసు నీకు వందనాలు. మీరు కార్యం చేయగా త్రిప్పివేసే వారు ఎవ్వరూ లేరయ్యా. అద్భుతాలు అనేక మంది చూస్తున్నారని నమ్ముతున్నాను. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుత కార్యం చేయండి అయ్యా. ఎన్ని సంవత్సరాలు దాటిపోతున్నా అద్భుతం చేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఈరోజు వారు చేసే ప్రతి పనిని, వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ చెరలో నీవు బంధింపబడి ఉన్నావు, ఏ చెరలో నీ కుటుంబం ఉంది, ప్రతి చెర నుండి దేవుడు విడిపించబోతున్నాడు. విశ్వసించండి. ఈ వాగ్దానము నా కొరకే అని నమ్మండి. రోజంతా ఈ వాగ్దానాన్ని పదే పదే మీ నోటితో ఉచ్చరించి గొప్ప విజయాన్ని పొందుకోండి. నేను బలపరచబడ్డానన్న వారందరూ వాగ్దానాన్ని లైక్ చేయండి. ఆమెనని చెప్పండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.